ఏం జరిగింది? అవేవో ఫ్రూట్స్ తెచ్చాను, తిన్నాను. నువ్వు సరస్సు నాకు గుర్తు తెచ్చావని అన్నాను. తర్వాత నాకు మత్తు ఎక్కువై పడుకుని పోయాను, అంతే కదా? బ్రాహ్మణి, పాము పాము. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏమైంది? రాహుల్ బాబు, విషం తీసిన కళ్ళు తిరుగుతున్నాయంటే చాలా ప్రమాదకరమైన పాము అనిపిస్తుంది బాబు. వెంటనే మీకు వైద్యం అందించాలి బాబు. రాహుల్ బాబు, లేదండి బాబు. వెళ్ళే దారి లేదంటే వైద్యం అంటావేంటి? బాబు, ఏదో ఒకటి చేద్దాం. ముందు మీరు లేవండి, త్వరగా లేవండి బాబు, లేవండి. జాగ్రత్త, జాగ్రత్త. త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. అక్కడేదో పొగొస్తుంది, వెళ్ళి చూద్దాం రండి. కానిస్టేబుల్స్ రండి. ఈ షర్ట్ రాహుల్దేనా సార్? ఆయిందే. నిన్న ఫంక్షన్ ఫుటేజ్లో చూసాం. ఈ రక్తం మరకలు చూస్తుంటే ఏదైనా వైల్డ్ యానిమల్ అటాక్ చేసిందేమోనని. అంటే చనిపోయి ఉంటాడా సార్? ఇంత డీప్ ఫారెస్ట్లోకి వస్తే బతికి బయటపడటం చాలా కష్టం. సర్లే పదండి, ఈ విషయం వెంటనే కమిషనర్ గారితో చెప్దాం. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. బాబు, రాహుల్ 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 బాబు, కళ్ళు తెరవండి. అయ్యో, రాహుల్ బాబు, లేవండి బాబు. అయ్యో.
రాహుల్ బాబు లేవండి. రాహుల్ బాబు కళ్ళు తెరవండి. రాహుల్ బాబు. అయ్యో, రాహుల్ బాబు. రాహుల్ బాబు. రాహుల్ బాబు. రాహుల్ బాబు లేవండి. ఏమయ్యా, రాహుల్ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా? లేదు సార్, మొత్తం చెక్ చేశాం సార్, కానీ ఎక్కడా కనిపించలేదు సార్. ఇదిగోండి సార్, ఈ షర్టు మాత్రమే దొరికింది. ఇది రాహుల్దే అనుకుంటున్నాం. షర్టు మీద మొత్తం రక్తమే ఉంది. అంటే అవును సార్, మనం కాపాడలేకపోయాం సార్. యానిమల్ అటాక్ అనుకుంటున్నాను సార్. బ్రతికే ఛాన్సే లేదు. ఈ షర్ట్ రక్తంతో తడిసిందంటే తను కూడా ఎక్కడో చనిపోయే ఉంటాడు సార్. ఈ విషయం వాగ్దేవ్ మేడంకి ఎలాగయ్యా చెప్పేది? ఆవిడ తట్టుకోగలరా? ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. బాధపడుతున్నారని నిజాన్ని దాచలేం కదా సార్. ఏదో ఒక విధంగా చెప్పేయడం మంచిది సార్. మేడం, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నిన్నటి నుంచి మీకు ప్రాపర్గా ఫుడ్ లేదు, స్లీప్ లేదు. వద్దు నవ్య, వాడికి ఏమైందో ఎలా ఉన్నాడో తెలుసుకోకుండా నిద్ర ఎలా వస్తుంది నవ్య? కమిషనర్ గారు, ఏమైందండి? ఏమైందో చెప్పండి. మా కొడుకు ఆచూకీ తెలిసిందా? మా రాహుల్కి ఏం కాలేదు కదా? వాడు క్షేమంగానే ఉన్నాడు కదా? దొరికాడు కదా? చెప్పండి కమిషనర్ గారు, మిమ్మల్ని అడుగుతోంది. చెప్పండి కమిషనర్ గారు, ఏమైంది? మా రాహుల్ ఎక్కడా? ఏంటిది? ఈ షర్టు రాహుల్దేనా మేడం? అవును, రాహుల్దే. ఈ షర్ట్ మీ దగ్గరికి ఎలా? ఈ బ్లడ్ అంతా ఏంటి? ఐఎమ్ సారీ మేడం. సారీ ఏంటి?
ఏం జరిగింది? మా రాహుల్కి ఏమైంది? ఎక్కడున్నాడు? చెప్పండి. లేడు మేడం. రాహుల్ చనిపోయాడు మేడం. రాహుల్ రాహుల్ ఏం మాట్లాడుతున్నారు కమిషనర్ గారు? మా రాహుల్ చనిపోవడం ఏంటి? డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళారని తెలిసి మా వాళ్ళు సెర్చ్ చేస్తే ఒక ప్లేస్లో ఈ షర్ట్ ఉందని తీసుకొచ్చారు మేడం. మేబీ ఏదైనా వైల్డ్ యానిమల్ అటాక్ చేసి ఉంటుంది. మాకు ఆచూకీ తెలియకపోవడం వల్ల రాహుల్ని కాపాడలేకపోయాం మేడం. రాహుల్ నో మోర్ మేడం. తను బతికే ఛాన్సే లేదు మేడం. లేదు లేదు, మీరు చెప్పేది నిజం కాదు. మా రాహుల్కి ఏమీ కాదు. తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. ఇది 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 రాహుల్ది కాదు. ఇది రాహుల్ది కాదు. మీ మాటలు నేను నమ్మను. మేడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళడానికి భయపడతారు మేడం. అలాంటి చోట మాకీ షర్టు దొరికింది అంటే రాహుల్ బాబు బ్రతికే ఛాన్స్ లేదు కదా మేడం. No! లేదు. మీరు రాహుల్ని చూడలేదు కదా? చూడకుండా ఎలా మాట్లాడుతున్నారు? లేదు, తనకేం కాదు, ఏం కాదు. అన్నయ్య నవ్య ఏడవద్దు. మన రాహుల్కి ఏం కాదు. రాహుల్కి ఏం కాదు. మన రాహుల్కి ఏం కాదు. ఏమండి మీరైనా చెప్పండి, మన రాహుల్కి ఏమి కాదని. మా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కేసులు చాలా చూసాం మేడం. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇంతవరకు ప్రాణాలతో తిరిగి రావడం చూడలేదు మేడం. సో రాహుల్ కూడా చనిపోయి ఉండొచ్చు మేడం. అయ్యో రాహుల్, లేదు లేదు, మీ వల్ల కాక నాకేదో ఒకటి చెప్తున్నారు వీళ్ళు. అది తప్ప నా రాహుల్కేం కాదు. రాహుల్ 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 అన్నయ్యతో పాటు సరస్సు ఉంది కదా, తనకేమైంది? ఎక్కడుంది? కళ్ళు మోయొద్దు రాహుల్ బాబు. ఎటెళ్ళాలి? అమ్మా
అమ్మా అమ్మా ఆగండమ్మా. ఏమైందమ్మా? నా భర్తని పాము కట్టేసిందమ్మా. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ అలాంటివి అడవిలో ఉండవమ్మా. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? నా భర్త పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. కాపాడుకునే మార్గం చెప్పండి అమ్మా. ఇక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉందమ్మా. స్వామీజీ గారు చేసే పసర వైద్యం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. రాహుల్ బాబు, రాహుల్ బాబు. రాహుల్ బాబు, రాహుల్ బాబు. స్వామి, నా రాహుల్ బాబుని కాపాడండి స్వామి. నా పసుపు కుంకాల్ని నిలబెట్టండి స్వామి. ఎక్కడున్నాడమ్మా నీ భర్త? నాతో రండి స్వామి, నేను చూపిస్తాను. నువ్వు చూస్తా ఉండు. పదండి, పదమ్మా. రండి స్వామి, నా భర్తని కాపాడండి. ఏమైందమ్మా? నా భర్తని పాము కరిచింది స్వామి. నోటితో విషం తీసే ప్రయత్నం చేశాను. నోట్లో నుంచి నురుగొచ్చిందే కానీ స్పృహ మాత్రం రాలేదు స్వామి. మీరే కాపాడాలి స్వామి. కళ్ళల్లో రంగు మారుతుంది. విషం శరీరం మొత్తం వ్యాపిస్తుందమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడడం చాలా కష్టం. లేదు స్వామి, అలా అనకండి. నేను ఈయన కోసమే బ్రతుకుతున్నాను. ఈయనకేమైనా జరిగితే నా ప్రాణాలు ఉండి కూడా వ్యర్థమే. మీ మీద నమ్మకంతోనే వచ్చాను. దయచేసి కాపాడండి స్వామి. కష్టమని చెప్తున్నాను కదమ్మా. అసాధ్యం మాత్రం కాదు కదా స్వామి. మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఆ దేవుణ్ణి నేను వేడుకుంటాను. ప్లీజ్ స్వామి, మా ఆయన్ని ఎలాగైనా కాపాడండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగమ్మా, ఆగు. నా ప్రయత్నం నేను చేస్తాను. శిష్య, ఆశ్రమానికి తీసుకురండి. సరే గురుగారు. శిష్య, చాప తీసుకునిరా. జాగ్రత్త. శిష్య, రాజు బాబు, మీరు అడవికి పోయి సర్పవిరుగుడు పత్రం తీసుకురండి. సరే గురుగారు. శిష్య, ఆ సర్పవిరుగుడు కషాయం త్వరగా తీసుకురా.